నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. షహబాజ్ షరీఫ్ ఈ మధ్య కాలంలో ఈయన గురించి మాట్లాడుకుని చాలా రోజులైంది. మనం అంతా రష్యా ఉక్రెయిన్ యుద్ధం హడావిడిలో పడిపోయి, బట్ అవతల వీ హ్యావ్ మిస్డ్ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయాం మనందరం కూడా. షహబాజ్ షరీఫ్ మామూలుగా ఏంటంటే మన లెక్క ప్రకారం, లేకపోతే వాళ్ళ మిలిటరీ చెప్పే లెక్క ప్రకారం ఆయన రావులపిండిలో మిలిటరీ హాస్పిటల్లో హెమరాయిడ్స్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. కానీ హఠాత్తుగా ఒక వీడియో వైరల్ అవుతుంది ఈ మధ్య, ఒక 2-3 రోజులుగా బాగా గట్టిగా వైరల్ అవుతుంది. ఈయన ఒక స్టాండప్ కామెడీ చేశారు. ఏం మాట్లాడుతున్నారండి, ప్రధానమంత్రి వచ్చి స్టాండప్ కామెడీ చేయటం ఏంటి? మరి నుంచొని చేసే కామెడీని స్టాండప్ కామెడీ కాకుండా ఇంకేమంటారు? ఆయన అదే చేశారు. ఆ వీడియో కూడా మనం చూడొచ్చు పక్కన విండోలో. ఆయన ఒకరోజు ఉదయం, అంటే కరెక్ట్గా ఇది సీజ్ ఫైర్ ప్రకటన జరిగింది కదా, 2 దేశాల డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్ DGMOs. దానికి ముందు రోజు అనుకుంటా, దానికి ముందు రోజు పొద్దున స్విమ్మింగ్ చేస్తున్నాడంట ఆయన. ఇదంతా అంటే ఆయన ముందు మిలిటరీ జనరల్స్, మిలిటరీ ఆఫీసర్స్ చాలామంది కూర్చున్నారు. భలే ఉంది, సెట్టింగ్ మాత్రం ఇరగదీసి ఉంది, ఎక్కడ దేనికి తగ్గల. మంచి శోభాయమానంగా దీపాలంకరణ అలా చదువుతుంటాం కదా, అలా మంచి లైట్లు గీట్లు పెట్టారు. ఎదురుగుండా మిలిటరీ జనరల్స్ రకరకాల ఇవి పెట్టుకొని, మెడల్స్ అవి తగిలించుకొని ఆయన ఎదురుగుండా చేతులు కట్టుకొని కూర్చున్నారు. వజీరే ఆజం చెప్పండి, వజీరే ఆజం అంటే ప్రధానమంత్రి చెప్పండి అంటే ఆయన గొంతులా సవరించుకొని, అదేదో సినిమాలో రేలింగి లాగా అనమాట, వాగ్దాన సినిమాలో రేలింగి ఆయన హరికథ చెప్తాడు. వాళ్ళకి హరియన్న కథన్న ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళ భాషలో వాళ్ళు ఏదో చెప్పుకున్నారు. వజీరే ఆజం మీరు ఇంకా మొదలెట్టండి అనగానే వజీరే ఆజం అంటే ప్రధానమంత్రి వారు చెప్పడం మొదలెట్టారనమాట. ఎలా? నేను ఆ రోజు ఉదయం 6 గంటలకే లేచి శుభ్రంగా స్నానం ఆచరించి మళ్ళీ స్విమ్మింగ్ చేయాలనిపించింది. నేను ఇంటి ముందు నా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాను. వెళ్ళి నా మొబైల్ ఫోన్ కూడా నా సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చేసి అతనికి చెప్పాను, ఇట్లా నేను స్విమ్మింగ్ చేయాలనుకుంటున్నాను, నాకు కొంచెం ఐ వాంట్ టు రిలాక్స్ అంటే, వజీరే ఆజం అలాగే చేయండి, మీరు స్విమ్మింగ్ చేయండి, నేను మీ మొబైల్ తీసుకొని మీ పక్కన ఉంటానంటే, మళ్ళీ దిగే ముందు కూడా స్విమ్ సూట్లో దిగే ముందు కూడా ఆయన చెప్పారట సెక్యూరిటీ అతనికి, నాకు ఏదైనా ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తే మాత్రం ఇవ్వటం మర్చిపోకు సుమా అని. పాపం అతను కూడా ఓకే వజీరే ఆజం, మీకు మీ ఇంపార్టెంట్ కాల్ రాగానే. ఈయన స్విమ్మింగ్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు 4-5 రౌండ్స్ స్విమ్ చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చేట. వజీరే ఆజం ఆప్కే లియే ఏక్ ఫోన్ ఆయా థా. కౌన్ అంటే వజీరే ఆజం ఓ ఆసిమ్ మునీర్, జనరల్ ఆసిమ్ మునీర్ తే. సరే అని చెప్పేసి ఈయన గబగబా మనం పాత సినిమాల్లో లాంగ్ సిగార్ ఒకటి వెలిగించేసుకుని ఎస్వి రంగారావు గారు స్విమ్ సూట్ పైన ఒక గౌన్ తడుక్కొని బయటకు వచ్చి స్విమ్ సూట్ నుంచి హుందాగా నడుచుకుంటూ వచ్చేసి ఆ ఫోన్ తీసుకొని ఇలా మాట్లాడి, అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవుగా, వచ్చిన వాళ్ళతో మాట్లాడినట్టు ఈయన ఫోన్ తీసుకొని ఎస్ టెల్ మీ జనరల్ ఆసిమ్ మునీర్ అన్నట్ట. అవతల నుంచి ఆయన ఆసిమ్ మునీర్ చెప్పాట, వజీరే ఆజం దర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ న్యూస్. ఏంటి అది అన్నట్టు. ఈయన రిలాక్స్గా, ఈయనకి తెలుసు ఈయన భవిష్యత్ దర్శనం చేసుకుని 4C చేయగలిగాడు. అది డెఫినెట్గా సీజ్ ఫైర్ కోసం ఇండియా మనల్ని బెగ్ చేస్తుంది, భారత్ బెగ్ చేస్తుంది అని మనల్ని అడుక్కుంటుంది, కాల్పుల విరమణ చేయాలని. ఆయన ఊహించినట్టుగానే ఆయన మనసులో భావాలను చదివినట్టు అవతల నుంచి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఈ మధ్య ఫీల్డ్ మార్షల్ అయిన జనరల్ సయ్యద్ ఆసిమ్ మునీర్, ఆయన వచ్చి ఫోన్లో చెప్పాట, వజీరే ఆజం దేర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ న్యూస్ దట్ ఇండియా హ్యాస్ బెగ్గడ్ అస్ ఫర్ సీజ్ ఫైర్. మనల్ని కాల్పుల విరమణ కోసం వేడుకుంటోంది, అడుక్కుంటోంది. మనం కనుక కాల్పుల విరమణ చేయకపోతే ఇండియా మొత్తం స్మాష్ అయిపోతుందిట. అంటే ఈయన చిద్విలాసంగా నవ్వుతూ అరముడుపు కన్నులతో, మైనే యహీ సోచా థా, నేను ఇదే అనుకున్నాను, ఖచ్చితంగా ఇదే అనుకున్నాను, డెఫినెట్గా ఇండియా మన కాళ్ళ బేరానికి వస్తుంది, భారతదేశం మన కాళ్ళ బేరానికి వస్తుంది, ఓకే ఇచ్చేయండి, కాల్పుల విరమణకి ఓకే చెప్పేయండి. వెరీ పూర్ ఫెలోస్, వాళ్ళు అడుగుతున్నారు, ఆ మాత్రం ఇచ్చేయకపోతే ఎట్లా, బెగ్గర్స్ అని చెప్పేసి ఇచ్చామన్నట్ట కాల్పుల. వజీరే ఆజం జీ హుజూర్ అనుకుంటూ ఆయన ఫోన్ పెట్టేసేట. బాగుంది కదా ఇదంతా, నెరేషన్ చాలా బాగుంది కదా. నిజంగా ఇలాంటి స్టాండప్ కామెడీ ఆయన మన హైదరాబాద్లో వచ్చి ఏ 3 స్టార్ హోటల్లో 4 స్టార్ హోటల్లో చేసినా రోజుకు 2,000-3,000 రూపాయలు వస్తాయి. ఎట్టాగో వాళ్ళ దేశం అడుక్కు తినే పరిస్థితిలో ఉంది. అది దేశం కాదు, అది ఉగ్రవాద శిబిరాలు నడిపే ఒక ప్రాంతం, ఒక ముఠా, అది అడుక్కు తినే స్టేజ్లో ఉంది. సో ఈయనకంట పొద్దునే స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళాట. మరి ఆ హెమరాయిడ్స్తో బాధపడేవాడు స్విమ్మింగ్ ఎలా చేస్తాడు? ఒకటి, హెమరాయిడ్స్కి ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నాడు? మిలిటరీ హాస్పిటల్లో రావులపిండిలో. ఈయన ఎక్కడ ఉంటున్నాడు? ఇస్లామాబాద్లో.
మరి ట్రీట్మెంట్ తీసుకోవడం నిజమా, ఈయన ఇస్లామాబాద్లో ఉండటం నిజమా, ఇస్లామాబాద్లో ఉంటే స్విమ్మింగ్ చేయడం నిజమా? మరి మీ దుంపల్లాగా ఏదైనా కథ చెప్పినా అతికినట్టు ఉండాలి, అబద్ధం చెప్పినా. మీరు ఇది చెబుతుంటే మేము ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం చూసిన సినిమాలో స్టోరీ ప్లాట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా వెనకబడి ఉన్నారు మీరు. సరే, ప్రపంచంలో ఏ దేశంతో పోలి చూసినా మీరు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారు. ఒకే ఒక్క రంగంలో తప్పించి మిగిలిన వాళ్ళకి చేత కాదు, మీకు మాత్రమే చేత. ఏంటంటే ఉగ్రవాదులను తయారు చేయటం, తయారీ కేంద్రాలు, కర్మాగారాలు, చిన్న చిన్న యూనివర్సిటీలు పెట్టి దానికి ఒక కరికులం డిజైన్ చేయటం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద ముఠాలను ఆహ్వానించడం, వాళ్ళ చేత క్లాసులు ఇప్పించడం. ఇంతకు మించి మీకేమవచ్చు? జనరల్ వజీరే ఆజం షహబాజ్ షరీఫ్ వజీరే ఆజం అని పిలవాలేమో, ఎందుకంటే ఆయన అలాగే పిలిచాడు కదా. మేము కూడా అలాగే పిలవాలేమో మిమ్మల్ని. స్టాండప్ కామెడీ అని మాకు పెద్ద పెద్ద హోటల్స్లో, తర్వాత ఫామ్ హౌసెస్లో, ఎప్పుడైనా రిసార్ట్స్లో ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే చేస్తుంటాం. ఈసారి అలాంటివి ఏమైనా ఉంటే తప్పనిసరిగా మిమ్మల్ని పిలుస్తాం. మీరు కూడా వచ్చి అలాంటి కథే చెప్పండి. మీరు స్విమ్మింగ్ చేస్తున్నారంట, ఇంతలో మీకు ఏదో కాల్ వచ్చిందట, మీ సెక్యూరిటీ గార్డ్ ఏమో వచ్చి మీకు ఆ ఫోన్ ఇచ్చాడంట. ఆ ఫోన్ నుంచి అవతల వజీరే ఆజం అంటూ గాబరా పడుతూ ఫీల్డ్ మార్షల్ మీ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ ఏమో భారతదేశం మనల్ని వేడుకుంటోంది, అడుక్కుంటోంది, ప్రాధాయపడుతోంది, అర్జెంటుగా కాల్పుల విరమణ చేయాలని అంటే మీరు చిద్విలాసంగా నవ్వుతూ ఒప్పేసుకున్నారట. వినేవాడు ఆసిం మునీర్ అయితే చెప్పేవాడు షహబాజ్ షరీఫ్ అని. ఇప్పటి నుంచి సామెత మార్చుకోవాలి. వినేవాడు వెర్రివెంగళప్పు కాదు, చెప్పేవాడు వేదాంతి కాదు. వినేవాడు ఆసిం మునీర్ అయితే చెప్పేవాడు అదే బంకర్ మునీర్. ఆయనకి ఇప్పుడు మీరు ఎట్లాగా స్టాండప్ కమెడియన్గా ఫెమిలియర్ అయ్యారో ఆయన బంకర్ మునీర్ అనమాట. బంకర్లో తప్పితే వేరే ఎక్కడ ఉండలేడు, ఆయనకు వేరే గాలాడుతూ. ఆయన మీకు ఫోన్ చేశాడట, మీరు దయతో అంగీకరించారట, ఓకే గో అహెడ్ అన్నట్ట. జనం వాళ్ళకి తెలిసిన భాషల్లో, వాళ్ళకి తెలిసిన పద్ధతుల్లో ఎరగబడి నవ్వుతున్నారు మీ ఇద్దరు కామెడీ చూసి. सुबह का वक्त था, मुझे सुबह में फजर के बाद मैं स्विमिंग करता हूँ, तो मैं एहतियातन अपना सिक्योर फ़ोन साथ ले गया और मैंने ज़िया को कहा कि ज़िया यार अगर कोई घंटी बजे तो मुझे फ़ौरन बताना. एज लक वुड हैव इट वो घंटी बजी तो जनरल आसिम मुनीर लाइन पर थे. कहने लगे कि वज़ीर आज़म हमने बड़ा भरपूर उनको जवाब दिया है और अब हमें सीज़ फायर करने की दरख्वास्त आ रही है, तो आपका क्या ख्याल है? मैंने कहा सिपा सलार, इससे बड़ी और इज्जत की क्या बात हो सकती है? आपने दुश्मन को एक भरपूर थप्पड़ मारा है, उसका सर चकरा गया, अब वो सीज़ फायर पर मजबूर है, तो मैं समझता हूँ कि आप बिस्मिल्लाह करें और इस सीज़ फायर की ऑफ़र को कबूल करें. కానీ ఒకటి షహబాజ్ షరీఫ్, ఆ వీడియో చూస్తుంటే మాత్రం మీ కమిట్మెంట్ని చూస్తే ముచ్చటేస్తుంది. అఫ్కోర్స్ మీరు అనుకుంటున్న మీ ఉగ్రవాద శిబిరం పట్ల, దాన్ని మీరు దేశం అనుకుంటారు, మేము ఉగ్రవాద శిబిరం అంటాం, శిబిరం పట్ల మీకున్న ఆ కమిట్మెంటు, ఆ చేతన అండ్ మీ పూర్తిగా సాగిలపడిపోయి దేశం కోసం అబద్ధాలు చెప్పడం. అంటే మేము దేశం అంటాం, మీ దేశం కాదు, అది ఒక ఉగ్రవాద శిబిరం. ఆ ఉగ్రవాద శిబిరం కోసం అబద్ధాలు చెప్పడం, అవి కూడా అతికినట్టుగా కాకుండా చాలా జాగ్రత్తగా చెప్పడం. నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే నిన్ను పుట్టించిన భారతదేశానికి ఎన్ని తెలివితేటలు ఉండాలి? ఆ మాత్రం అర్థం. ఇక్కడ చిన్న పిల్లలు 6-7 తరగతులు చదువుకునే పిల్లలు అది స్టాండప్ కామెడీ అంటారు. అసలు ఎవడన్నా వీడియో చూస్తే మామూలుగా నవ్వరు. సో మీ దాన్ని ఏమంటారు, మానసిక దౌర్బల్యానికి, మీ చేతకానితనానికి, మీ నిష్క్రియాపరత్వానికి ఇంతకంటే పాకిస్తాన్కి ఇక వేరే ఏమీ కథలు దొరకలేదా? నువ్వు స్విమ్మింగ్ చేయటం ఏంది? నువ్వు స్విమ్మింగ్ చేస్తుంటే అదేదో ఫోన్ కాల్ రావటం ఏంటి? ఆ ఫోన్ కాల్లో భారత్ మనల్ని వేడుకుంటోంది సీజ్ ఫైర్ కోసం అని నువ్వు చెప్పటం ఏంది? నవ్వట్లా జనాలు, ఇరగబడి నవ్వుతున్నారు. సో స్టాండప్ కామెడీ కథలు ఆపేసి రియాలిటీలోకి జీవించండి. మీ అవతల బెలూచిస్తాన్ ఎగిరిపోయింది, స్వతంత్రం ప్రకటించుకుంది. 80% ఆఫ్ బెలూచిస్తాన్ ఈజ్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. కంప్లీట్గా మీ కంట్రోల్ తప్పిపోయింది. అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీతో మానసికంగా లేదు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో ఎలానే ఉన్నారు. మీకు మిగిలింది సింధు, పంజాబ్. సింధు హోంమంత్రి ఇంటికి నిప్పెట్టారు. అక్కడ వాళ్ళకి నీళ్లు లేక అక్కడ రైతులు రోడ్ల మీదకి వచ్చి చివరికి ఆ నీళ్ళు ఎత్తుకుంటూ వచ్చి నిప్పు పెడితే ఆయన బతుకు జీవుడు అంటూ పారిపోయి వచ్చాడు. బతుకుంటే బలుసాకు తినొచ్చని. అక్కడ దొరుకుతుందో లేదో బలుసాకు పాకిస్తాన్లో, ఇక్కడికి వస్తే ఇక్కడైతే పుష్కలంగా దొరుకుతుంది. మీరు ఇంకా మీకు బోల్డంతమంది మీకు కమెడియన్స్ను, కార్టూన్ క్యారెక్టర్ల ట్రూప్ మీ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఉంటుంది.
వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఎక్కడైనా స్టాండప్ కామెడీ షో చేసుకోండి. హరికథలు బుర్రకథలు బృందాలకు ఇడిపోయి దేశం అంతా తిరిగితే 4 డబ్బులన్నీ వస్తాయి.